హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు మన ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో ఉల్లిపాయ పునుగులు ఎలా చేయాలో చూపించిపోతున్నాను. పైన క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా బాగా వస్తాయి టేస్ట్. అలాగే ఇలా చేయడం వలన ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పునుగులను తయారు చేసుకునే ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాము. ఈలోపు ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. సో ఉల్లిపాయ బోండాలను చేయడానికి నేను ఒక బౌల్లో 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇలా మనం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో ఒక 10-15 నిమిషాల్లోనే ఈజీగా బోండాలను తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండిని నేను 1:3 రేషియోలో ప్రిపేర్ చేశాను. అలాగే ఇలా తీసుకున్న ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటే పై పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. సో మనకి పిండి కొంచెం జారుగా ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ మైదా పిండి వేశాను. ఇలా మైదా పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా ఈ పిండి అంతా కూడా ఈవెన్గా బాగా కలుపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరుగు, ఒక రెమ్మ కరివేపాకు తరుగు వేసుకొని వీటన్నిటిని కూడా ఈ పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండిలోకి కలిసేలాగా ఈవెన్గా అంతా కలుపుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ సాల్ట్, సోడా ఉప్పు వేసానండి. ఇదేంటంటే నేను ఆల్రెడీ ఇడ్లీ వేసిన తర్వాత మిగిలిన పిండి. సో నేను ప్రత్యేకంగా వీటి కోసం అని నేను పిండి ప్రిపేర్ చేయలేదు. సో నేను ఇడ్లీ వేసేటప్పుడు పిండి అంతాలో కూడా కలుపుకొని ఉంచుకున్నాను కాబట్టి మీకు చూపించట్లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా మనం చిన్న పిండి ముద్దను వేసుకొని చూసుకుందాము. చూసారు కదా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చూసారా, ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఎప్పుడు కూడా ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచామంటే మనం పైన అంతా ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై అవ్వదు కాబట్టి. అండ్ సిమ్లో ఉంచామంటే మాత్రం అసలు తినడానికి మనకి సరిగా ఉండవు. సో ఎప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా వేసిన తర్వాత ఎప్పుడు కూడా మీరు వదిలేయకండి, అవి ఫ్రై అవుతాయి, ఒక మంట తగలాలి అని ఎప్పుడు కూడా వదిలేయకండి. ఎందుకంటే మనం కలుపుతూ ఉంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇలా వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదా, దాంతో కూడా ఇంకో వాయి వేసుకోండి. ఇలా వేసుకొని వాటిని కూడా ఇలా తీసుకొని పెట్టుకోండి. చూసారా మనకి పునుగులు ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు మిగతా పిండిని కూడా ఒక్కొక్క పునుగ్గా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా మనకి ఈ పునుగులు అనేవి 3/4 వంతు మునిగేలా ఉండాలండి. అండ్ ప్యాన్ ఎప్పుడూ కూడా గుంతగా ఉండాలి. అప్పుడే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా ఈవెన్గా కలుపుకుంటూ ఉండండి. అప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి. ఎంతో క్రిస్పీ అయిన స్ట్రీట్ స్టైల్ పునుగులు మనకి రెడీ అయిపోయాయి. వీటిని ఇలా సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా మనకి స్ట్రీట్ స్టైల్లో బండి మీద వేసే ఈ ఇడ్లీ పిండి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో తినండి. టొమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో మాకు నచ్చింది, యూజ్ అయింది అనుకునే వాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది, ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉంది, పైనుంచి అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయింది లోపల కూడా. సో కొత్తవారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.